హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఈరోజు మనం సామలతో గుంత పొంగనాలు చేసుకుందాం. ఇది టేస్టీగా ఉంటుంది, ప్లస్ వెరీ హెల్దీ. పిల్లలు కొర్రలు సామలు అంటే తినరు కదండి. ఇట్లా గుంత పొంగనాలు లేకుంటే దోశ అట్లా వేస్తే పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు, ప్లస్ హెల్దీగా ఉంటుంది. ప్రిపరేషన్ చూద్దామా, ఎట్లా తయారు చేసుకోవాలో స్టార్ట్ చేద్దామా. ముందుగా మినపగుండ్లు, సామెలు అండ్ మెంతులు. 1 గ్లాస్ మినపగుండ్లకి 3 గ్లాసుల సామెలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి 8 అవర్స్ నానబెట్టుకోవాలి. 8 అవర్స్ నానబెట్టుకున్నాక మిక్సీ పట్టి ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ చేసుకోవాలి. ఫర్మెంట్ అయ్యాక అందులో ఉల్లిగడ్డ, సన్నగా గ్రేట్ చేసుకున్న క్యారెట్ అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ వాడట్లేను. కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోండి. స్పూన్తో కలుపుకోండి, చేతితో కూడా కలుపుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ పోసి, ఆయిల్ వేడయ్యాక మనం కలిపి పెట్టుకున్న పిండి ఒక్కొక్క స్పూను వేసి బాగా కాల్చుకోండి. ఇది క్విక్గా అయిపోతుంది ప్రాసెస్. టేస్టీ అండ్ హెల్దీ గుంత పొంగనాలు రెడీ. థ్యాంక్ యూ.